పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కడుపు నొప్పికి చికిత్స కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో బ్లేడ్ ను వదిలేశారు. ఆపరేషన్ తర్వాత తీవ్ర కడుపు నొప్పి రావడంతో బాధిత మహిళ సిబ్బందికి తెలిపింది. నొప్పి సహజమని వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కడుపు నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో స్కానింగ్ చేయగా కడుపులో సర్జికల్ బ్లేడ్ గుర్తించారు. ఆయనైతే తెలుసు, ఆయన వచ్చినట్టు ఆయన్ని అడిగారు. ఆర్ఎంపీ అని చెప్పాడు కాబట్టి ఆయనైతే తెలుసు, ఆయన వచ్చినట్టు ఆయన్ని అడిగారు. ఆర్ఎంపీ అని చెప్పాడు కాబట్టి ఆయనైతే తెలుసు, ఆయన వచ్చినట్టు ఆయన్ని అడిగారు. ఆర్ఎంపీ చేసేటప్పుడు గుచ్చుకుందంటండి. గుచ్చుకున్నప్పుడు కొట్టారంట. గుచ్చుకుందని చెబితే ఆమె మాట వినకుండా చంపమని కొట్టారంట. డాక్టర్లో కొట్టారంట. ఎవరో మరి లోనున్నోళ్ళు అట్లా కొట్టడం ఏంది? ఇదే జరిగింది. రేపు ఇంకోటి జరగదా? ఏటికి వారం అవుతుంది. ఆమె ఇంతవరకు పైకి లేకుండా ఎవరి పరిస్థితి? ఎవరైనా వచ్చి వస్తారా మీరేమన్నా? డాక్టర్లు ఏమంటున్నారమ్మా? మేము ఎందుకు కొడతామని మాట్లాడుతున్నారు. ఎందుకు మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాం. మాకు కాలేదా మరి? వాడికి 3 చేయించుకున్నాం మేము కూడా ఆపరేషన్ లో. ముళ్ళు లాగా తెస్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు. ఎక్స్రే ఎవరు తీశారు? ఎక్స్రే బయట తెప్పించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కడుపు నొప్పికి చికిత్స కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో బ్లేడ్ ను వదిలేశారు. ఆపరేషన్ తర్వాత తీవ్ర కడుపు నొప్పి రావడంతో బాధిత మహిళ సిబ్బందికి తెలిపింది. నొప్పి సహజమని వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కడుపు నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో స్కానింగ్ చేయగా కడుపులో సర్జికల్ బ్లేడ్ ను గుర్తించారు. ఇక వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉంది. నిన్న సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ మహిళ పట్ల అసభ్య పర్యావరణతో దూషించిన వైద్యురాలు సంఘటన మరొక ఉంది. అదే జిల్లా కేంద్రం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళకు ప్రభుత్వ ఆసుపత్రిలో కడుపు నొప్పి కోసం వస్తే ఆపరేషన్ చేసి ఆ కడుపులో సర్జికల్ ప్లేట్స్ వచ్చిపోయి ఆమెకి కుట్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆపరేషన్ తర్వాత కడుపు నొప్పి మరింత పెరగడంతో మహిళ అక్కడ వైద్య సిబ్బంది అడగ్గా ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులు నొప్పి ఉండటం సహజమంతా కూడా సిబ్బంది లైట్ గా బాధని తడిచేయని పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆమె నొప్పిని తట్టుకోలేక నొప్పి భరించుకు అధికమైన నేపథ్యంలో వైద్యులు స్కానింగ్ చేయగా కడుపులో సర్జికల్ బ్లేడ్ వదిలేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు డాక్టర్లు గతవిధాలా ప్రయత్నం చేశారు. ఈ రోజు మరోసారి ఆపరేషన్ చేసి ఆ కడుపులో ఉన్న సర్జికల్ బ్లేడ్ ను బయటకు తీసేందుకు కూడా చేస్తామంటూ కూడా వైద్యులు ఆ బాధితురాలకు చెప్పిన నేపథ్యంలో ఇట్లా నిర్లక్ష్యంగా ఆపరేషన్లు చేసిన వైద్యులపైన వైద్య సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ బాధితురాలు బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే రకమైన నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకం అయితే ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరుపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలనే డిమాండ్ అయితే చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.